కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై మాజీ మంత్రి షబీర్ అలీతో ఓ కార్యకర్త ఫోన్లో ఆవేదన వ్యక్తం చేశాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన గుర్రం చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో పార్టీలో చర్చకు దారితీసింది. పార్టీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు పెట్టి పదవులు పొందుతున్నారని షబీర్ అలీ అనడంపై తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలో కష్టపడ్డ వారి కాకుండా డబ్బులున్న వారికి పదవులేనంటూ కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకన్నా ఊరు పెట్టుకోమంటారు అన్నాను. ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా వాడి జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తాను? నేనైతే డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నేను నమ్ముతున్నాను. నాకు ఎవ్వడు లేడన్నా. వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ నువ్వు వినటంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా అసలు నేను ఎప్పుడో చూసి పరిచయం. నాకు కైలాక్షన్ చెప్పారు తెలియదు. అది ఇప్పుడు నాకు లిస్ట్ వచ్చింది. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇమ్మంటే బయోడేట్ ఇచ్చిన. మీరు చెప్పాక పోయి కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే పోకన్నా. ఎందుకన్నా ఊరు పెట్టుకోమంటారు అన్నాను. ఏమైంది? జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తాను? నేనైతే డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నేను నమ్ముతున్నాను. నాకు ఎవ్వడు లేడన్నా. వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ నువ్వు వినటంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా అసలు నేను ఎప్పుడో చూసి పరిచయం. నాకు కైలాక్షన్ చెప్పారు తెలియదు. అది ఇప్పుడు నాకు లిస్ట్ వచ్చింది. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇమ్మంటే బయోడేట్ ఇచ్చిన. మీరు చెప్పాక పోయి కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే పోకన్నా. ఇక పార్టీలో కష్టపడి వారికి కాకుండా డబ్బులున్న వారికి పదవులేనంటూ కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో షబీర్ అలీ వ్యాఖ్యలు పెను దుమారం అయితే రేపుతున్నాయి. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ షబీర్ అలీ అనేటటువంటి ఒక వాతావరణం అయితే క్రియేట్ అయింది. గత కొంతకాలంగా షబీర్ అలీ వర్గం ఒకవైపు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఒకవైపు అనేటటువంటి ఒక వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అది కాస్త కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి. మొన్న సమావేశంలో కూడా వీరిద్దరు కూడా పెడముఖం పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు 2 గ్రూపులుగా విడిపోయినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలోని మరికొంతమంది కీలక నేతలకైతే అది తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ అంతకుముందు బాగానే ఉన్నటువంటి ఆ ఇరువురు మధ్య ప్రస్తుతం అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి పరిస్థితి. సగటు కార్యకర్త మాత్రం షబీర్ అలీకి తాజాగా ఒక కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రికార్డ్ అయినటువంటి ఆ కాల్ అయితే ప్రస్తుతం ఆ రికార్డెడ్ కాల్ మాత్రం తెగ దుమారం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. ఆ సగటు కార్యకర్త తన ఆవేదనను షబీర్ అలీతో వెలుబుచ్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అసలు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడు, అసలు ఆయన ఇంపార్టెన్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రశ్నించే ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో షబీర్ అలీ మాత్రం ఇక కొన్ని కీలక వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ వ్యాఖ్యలు మాత్రం అంటే కొన్ని మనం మీడియాలో బహిరంగంగా చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాము. ఈ క్రమంలో షబీర్ అలీ మాత్రం కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ ఆడియో కాల్ లో మాత్రం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమృతమయ పార్టీలా తయారైపోయింది. కొంతమంది కోవర్తులు తయారయ్యారు. ఈ క్రమంలో పార్టీని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. పార్టీని దిగజార్చే ప్రయత్నం కూడా సాగుతుంది. మనం అందరం ఏం చేయగలమనేటటువంటి ఒక విభిన్న వాదనను అయితే షబీర్ అలీ వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పేరు దుమారం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. సగటు కార్యకర్త ఏకంగా రేవంత్ రెడ్డి కూడా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి. ఒక బహిరంగ లేఖలో కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది, పాలన అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు తీవ్ర స్థాయిలో 65% మేర వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత వ్యక్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎటకేలకు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విముఖత కనబరిచే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చతికిల పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతులకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో
వ్యతిరేకత మూటగట్టుకున్నది. 60% నుంచి 65% మేర రైతులు అసహనంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇక్కడ యూరియా కష్టకాలంలో ఉన్నటువంటి తమకు యూరియా కష్టాలు మరింత ఎక్కువగా మొదలైనటువంటి నేపథ్యం కావచ్చు. ఆ యూరియా యాప్ కు సంబంధించి అప్పుడు బుక్ చేస్తే కూడా యూరియా బస్తాలు తమకు అందజేయనటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై చిందులేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ రైతులంతా కూడా దూషించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి గ్రామాన మండలాలతో పాటు కాన్స్టిట్యూన్స్ హెడ్ క్వార్టర్ జిల్లా వరకు కూడా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు కూడా తీవ్ర స్థాయిలో అసహనంతో ఊగిపోతున్నటువంటి నేపథ్యం. ఇదంతా చూసి భరించలేకనే సగటు కార్యకర్త అయినటువంటి నేను కాంగ్రెస్ పార్టీ అంటే నాకు వీరాభిమానిని. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే నేను నడిచాను. రేవంత్ రెడ్డి కూడా నాకు బాగా ఇష్టమే. ఆ విషయంతో ఒక బహిరంగ లేఖ రాష్ట్రాన్ని ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో పార్టీ కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలి. కష్టకాలం ఉన్నటువంటి పార్టీకి తామంతా అండగా నిలిచాము. కాంగ్రెస్ పార్టీకి పదవులను అధికారాన్ని కట్టబెట్టే ప్రయత్నం కూడా చేశాము. ప్రస్తుతం గడ్డం చంద్రశేఖర్ అనేటువంటి ఒక వ్యక్తి అంటే ప్రస్తుతం ఆయన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి సదరు కాంగ్రెస్ లీడర్ ప్రస్తుతం టిపిసిసి విభాగానికి సంబంధించి జనరల్ సెక్రటరీగా ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఎవరంటూ కూడా ఆ సగటు కార్యకర్త షబ్బీరలతో ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి షబ్బీరలు సైతం కూడా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, డబ్బుల కోసం ఆశపడుతున్నాడు, డబ్బుల కోసం ఎంతకైనా దిగజార్చే ప్రయత్నం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నాడు. ఈ క్రమంలో పార్టీ పరువు కూడా పోతుంది. అదే స్థలంలో పార్టీ సైతం కూడా పార్టీలోని కీలక నేతలు కూడా సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఎందుకు ఉండిపోతున్నారు కూడా అర్థం కావట్లేదు అనేది విభిన్న వాదనలు అయితే షబ్బీరాలు వినిపించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు మాత్రం పెను దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ముఖ్యంగా కామారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా షబ్బీరాలి వ్యాఖ్యలు మాత్రం పెను దుమారం రేపుతున్నాయి. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ షబ్బీరాలు అనేటటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితికి దాపురించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ అంశం అయితే నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి పరిస్థితి. మరి రాజేష్, ఈ వ్యాఖ్యల వెనుక కారణాలు ఏమై ఉంటాయంటారు? గత కొంతకాలంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం అయితే టిపిసిసి విభాగానికి సంబంధించి ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అదే స్థలంలో మాజీ మంత్రి కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వర్సెస్ అన్న చందంగా మారిపోయింది. అంటే ఇద్దరి మధ్యలో ఏమైందో తెలియదు. అసలు విషయం బయటకు పొక్కనప్పటికీ కూడా గత కొంతకాలంగా ఇరువురు నేతలు అయితే అంటే కామారెడ్డికి సంబంధించి గతంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య గడ్డం ఇందుప్రియ కూడా మున్సిపల్ చైర్మన్ కూడా ఆమె కొనసాగినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ ఎందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దూరం పెట్టారనేటటువంటి విభిన్న వాదనలు వినిపిస్తున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య ఏదో బలమైనటువంటి కారణమే ఉండి ఉండొచ్చు అంటూ కూడా మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా గత కొంతకాలంగా ఆ పార్టీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు కామారెడ్డి జిల్లాలో. అదే స్థలంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కూడా టిపిసి విభాగానికి సంబంధించి ఆయన ఒక హోదాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇరువురి మధ్య పచ్చిగడ్డి వేసే బగ్గుమనేటటువంటి పరిస్థితి తయారైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తున్నటువంటి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సగటు కార్యకర్తలు మాత్రం రెండు వర్గాలుగా వీడిపోవడంతో పాటు ఒకరిపై ఒకరు పరస్పర దూషణలు చేసుకుంటూ ముందు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశం అయితే గత వారం రోజుల పాటుగా కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏదైతే కొత్త అగ్గి కార్చిచ్చు రాజేసినటువంటి పరిస్థితి. అయితే గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షబ్బీర్ అలీకి ఎక్కడ చర్యది అనేది ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ షబ్బీర్ అలీ వర్గీయులు కొంత మాటల దాటికి దిగారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో షబ్బీర్ అలీని కాదనుకొని కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కును కాదనుకొని కూడా గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఒంటెద్దు పోకడాన్ని కూడా నిరసించే ప్రయత్నం చేస్తూ మరికొంతమంది షబ్బీర్ అలీ వర్గీయులు కూడా కొంత మాటల దాటికి దిగే ప్రయత్నం చేశారు. మేమేం తక్కువ కాదని కూడా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు సైతం కూడా పరస్పర మాటల దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి తయారైనటువంటి పరిస్థితి. అయితే పదవుల పందడానికి సంబంధించి కావచ్చు సగటు కార్యకర్త ఒక కార్యకర్త తన ఆవేదనను షబ్బీర్లతో పంచుకునే ప్రయత్నం చేశారు. అది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం అయితే గాంధీ భవన్ చెంతకు చేరినటువంటి పరిస్థితి. గాంధీ భవన్ కు ఈ పంచాయతీ చేరినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయానికి రాబోతున్నారు? టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతున్నారు? షబ్బీర్ అలీ వర్సెస్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఎలా ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి అవకాశం ఉందో మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రమేష్.